ఎక్కడుందమ్మా? కనిపించిందా లులు మాల్ నీకు? అబ్రామ్, మనం ఎక్కడికి వెళ్తున్నాం? అబ్రామ్, లులు మాల్కి ఎందుకు వెళ్తున్నాం? చైతన్య మామ పెళ్ళికి కాదు నాన్న, చైతన్య మామ పెళ్ళికి ప్రీ పార్టీ తీసుకుంటున్నాం, అందుకని వెళ్తున్నాం. లులు మాల్ లో ఏముంటాయి? లులు మాల్ లో మేము ఏమేమి ఎక్స్ప్లోర్ చేస్తామో అవన్నీ మీకు చూపిస్తాము. లైక్ ఏం టాయ్స్ తీసుకుంటాము, షాపింగ్ ఏం చేస్తాము, బఫెట్ ఎక్కడికి వెళ్తున్నాము. సో స్టే ట్యూన్, స్కిప్ చేయకుండా చూడండి. మా ఇంటి నుండి లులు మాల్కి రావడానికి 1/2 అవర్ పట్టింది. ఇప్పుడు మేము లులు మాల్కి వచ్చేసాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. వెల్కమ్ బ్యాక్ టు అనుషాస్ హోమ్ అండ్ హార్ట్. పార్కింగ్ లాట్ నుండి మా వాడు అల్లరి స్టార్ట్ అయిపోయింది. పిల్లల్ని కంట్రోల్ చేయగలమా, చాలాసేపు ఉండాలి కదా, మేనేజ్ చేయగలమా అనుకుంటూ మాట్లాడుకుంటూ లిఫ్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. లులు మాల్లోకి రాగానే ఫ్రెండ్స్ అందరం మీట్ అయ్యాము. మీట్ అయ్యి ఒకరితో ఒకళ్ళం కాసేపు మాట్లాడుకొని ముచ్చట్లు పెట్టుకొని ఒకరి పిల్లల్ని ఒకరిని ఎత్తుకొని ఆడించుకుంటూ మేము బఫెట్ అనుకున్నాం కదా, బఫెట్కి అయితే వెళ్ళిపోయాము. మీరైతే లులు మాల్కి రాగానే ఫస్ట్ ఏం చేస్తారో చెప్పండి. మేమైతే స్ట్రైట్ బఫెట్కి వెళ్ళిపోయాము. అదే చెప్తారు కదా, భోజనానికి ముందు ఉండాలి, గొడవలకి వెనక ఉండాలి అని, అదే ఫాలో అయ్యాం మేము ఇక్కడ. జస్ట్ కిడింగ్. మేము లంచ్కి వచ్చింది 5 స్టార్ గ్రిల్కి. ఇది అన్లిమిటెడ్ బఫే. వీకెండ్ అవ్వడం వల్ల చాలా రష్ ఉంది. స్ట్రైట్ లోపలికి వెళ్ళిపోయాము. ఇదిగో మన సూన్ టు బి మ్యారీడ్ కపుల్ వచ్చేసారు. ఇవాళ పార్టీ హోస్ట్ చేస్తుంది వీళ్ళే. వీళ్ళకి మీ బ్లెస్సింగ్స్ తప్పకుండా అందించండి. లెట్స్ విష్ దెమ్ ఏ లైఫ్ లాంగ్ హ్యాపీనెస్ టుగెదర్. వీకెండ్ అవ్వడం వల్ల చాలా రష్గా ఉంది. టేబుల్ రిజర్వ్ చేసుకున్నాం కానీ టేబుల్ ఖాళీ లేదు. సో 15 మినిట్స్ వెయిట్ చేయమన్నారు. వెయిట్ చేసాము. బట్ ఆఫ్టర్ 15 మినిట్స్ కూడా వాళ్ళని రెస్పాన్స్ లేదు. సో టైం వేస్ట్ చేయడం ఎందుకు అని అక్కడున్న డిజర్ట్స్ని ట్రై చేయడం స్టార్ట్ చేసాము. అండ్ దట్ టు టైం అరౌండ్ 1:30 అయిపోతుంది. పిల్లలు కూడా ఆకలితో ఉంటారు కదా, సో మేము కూడా ట్రై చేస్తూ వాళ్ళకు కూడా తినిపిస్తూ ఉన్నాము. పిల్లల్ని ఎలా మేనేజ్ చేయాలో అనుకున్నాం కానీ అస్సలు ఇబ్బంది పట్టలేదు. అక్కడ అంబియన్స్ ఈవెన్ రష్గా ఉన్నా సరే వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు అండ్ పెడుతుంటే తింటూ ఉన్నారు. అంతకన్నా ఏం కావాలి చెప్పండి? వాళ్ళు తింటే మనం హ్యాపీయే కదా. నాకు టేబుల్ అలాట్ చేయడానికి ఇంకా టైం పడుతుందన్నారు. సో మీకు బఫే కౌంటర్ చూపిస్తాను, వచ్చేయండి. ఇక్కడ సాలెడ్ సెక్షన్. సో సాలెడ్స్లో ఆనియన్స్, బేబీకార్న్, క్యారెట్స్, కీరా, పెరుగు ఇంకా ఎన్నో ఐటమ్స్ చాలా నీట్గా అరేంజ్ చేశారు. ఇక్కడ నుంచి చూపించేది వెజ్ సెక్షన్. ఫస్ట్ వెజ్ సూప్ ఉంది, తర్వాత వెజ్ నూడిల్స్, మంచూరియా, పన్నీర్ కర్రీ, క్యాబేజ్ ఫ్రై, అలానే బెండకాయ వేపుడు, పప్పు, సాంబార్, రైస్, ఉలవచారు ఉన్నాయి. అలాగే వెజ్ దమ్ బిర్యానీ, ఆలు గోబీ ఫ్రై కూడా సర్వ్ చేస్తున్నారు. మొత్తం వెజిటేరియన్ మెయిన్ కోర్స్లో ఈ వెరైటీస్ మాత్రం మేము వెళ్ళిన రోజు పెట్టారు. ఇక నాన్ వెజ్ సెక్షన్లోకి వస్తే చికెన్ దమ్ బిర్యానీ, చేపల పులుసు, చికెన్ చెట్టినాడ్ కర్రీ, చికెన్ ఫ్రైడ్ రైస్, మటన్ కర్రీ అండ్ చికెన్ సూప్, ఇవి మెయిన్ కోర్స్. సైడ్లో గార్లిక్, చిల్లీ, మజ్జిగ మిరపకాయలు, ఎగ్ సాలెడ్, చికెన్ సాలెడ్, అలానే కొన్ని చట్నీలు, పాపడ్స్, ఫ్రైమ్స్ అరేంజ్ చేశారు. ఇవి మన మెయిన్ కోర్స్. స్టిల్ మాకు ఇంకా టేబుల్ ఇవ్వలేదు. మేము వెళ్ళి 1.5 అవర్ పైనే అవుతుంది. సో ఈ గ్యాప్లో అక్కడ లైవ్ కౌంటర్ ఉంటే అది ట్రై చేయాలనుకున్నాము. అక్కడ ఆక్టోపస్, స్క్విడ్స్, ప్రాన్స్ ఉన్నాయి. సో వాటిని కొన్ని ఒక లిటిల్ అమౌంట్స్లో పిక్ చేసుకొని వాటిని ఇట్లా ఫ్రై చేయించుకున్నాము. ఎంతో ఎక్సైటెడ్గా ట్రై చేస్తున్నాను. బట్ ట్రస్ట్ మీ, టేస్ట్ ఎంత హారబుల్గా ఉందంటే ఒక్క స్పూన్కి నాకు నా ఎక్స్ప్రెషన్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఐ షుడ్ నెవర్ ట్రై దిస్ అనిపించింది. అక్కడికి వెళ్ళి 2.5 అవర్స్ అయిపోతుంది. స్టిల్ మాకు టేబుల్ ఇవ్వలేదు. సో మేనేజర్ వెంట పడితే మేనేజర్ ఇదిగోండి చూపిస్తున్న టేబుల్ చూపించి, ఇది మీకోసమే మేడం, వన్స్ వాళ్ళది అయిపోయిన తర్వాత మీకే ఇస్తామన్నారు. మేము ఇంకా అక్కడికి వెళ్ళి నుంచున్నాము. భోజనాలకు వెళ్ళినప్పుడు సీట్స్ వెనక నుంచుంటారు చూడండి, అలా అనిపించింది. ఎందుకంటే చాలా రష్గా ఉంది. ఇఫ్ మేము అక్కడికి వెళ్ళకపోతే ఆ టేబుల్ కూడా మాకు ఉండదు, అంత రష్గా ఉంది. ఎవ్రీవన్ ఆర్ సో డెస్పరేట్ టు గెట్ ఏ టేబుల్ దేర్. ఫైనల్లీ తినడానికి కూర్చున్నాము. ఫస్ట్ కాంప్లిమెంట్ డ్రింక్స్ ఇచ్చారు, అది సోసోగా ఉంది. తర్వాత స్టార్టర్స్ సర్వ్ చేయడం స్టార్ట్ చేశారు. స్టార్టర్స్లో ఫిష్ టిక్కా, మటన్ కబాబ్, చికెన్ మలై టిక్కా, ఫ్రైడ్ ప్రాన్స్, చికెన్ వింగ్స్ సర్వ్ చేశారు. వాటిలో నాకు మటన్ కబాబ్ మాత్రం అంత బాగా నచ్చలేదు. మిగతా అన్ని ఐటమ్స్ డీసెంట్గా ఉన్నాయి.
స్టార్టర్స్‌కి, మెయిన్ కోర్స్‌కి మధ్యలో ఈ డ్రింక్ ఆర్డర్ చేసుకున్నాము. ఇది బ్లూ మొజిటో. మనం చిన్నప్పుడు కచ్చా మ్యాంగో బైట్ చాక్లెట్స్ తింటాం చూడండి. ఎగ్జాక్ట్‌లీ ఆ టేస్ట్‌లోనే ఉంది. బట్ రిఫ్రెషింగ్‌గా ఉంది. బావుంది. ఇది 5 స్టోన్ గ్రిల్ స్పెషల్ మట్కా పిజ్జా. నాకు దీని టేస్ట్ అస్సలు నచ్చలేదు. ప్రతి బైట్‌లో నాకు మట్టి స్మెల్ వస్తున్నట్టు అనిపించింది. అందుకే నేను దీన్ని రికమెండ్ చేయను. అయితే టేస్ట్ అనేది పర్సనల్ ప్రిఫరెన్స్ కాబట్టి ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చొచ్చేమో. నాకైతే అస్సలు నచ్చలేదు. స్టార్టర్స్తోనే ఫుల్ అయిపోయాను. కొంచెం మెయిన్ కోర్స్ కూడా ట్రై చేద్దామని రాగి సంగటి, రైస్ విత్ బెండకాయ ఫ్రై, చికెన్ కర్రీ, మటన్ కర్రీ కొంచెం కొంచెంగా తీసుకున్నాను. లాస్ట్ డిజర్ట్స్ ట్రై చేసాము. డిజర్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి. స్పెషల్ ఐటమ్ పాన్ ఐస్ క్రీమ్, అది చాలా బాగుంది. సాధారణంగా ఫుడ్ తింటే ఎనర్జీ వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఎంత తిన్నామో ఏమో, తిన్న తర్వాత మాత్రం అలసిపోయాం. ఎంత అలసిపోయామంటే ఇక ఏ పని చేయాలనిపించలేదు. మా వాళ్ళందరూ కూడా అలానే ఒక చోట కూర్చొని ఇంకెవరైనా లేవగలరా అన్నట్టు చూస్తూ ఉండిపోయారు. ఇలా మా లంచ్ ముగిసేసరికి రెస్టారెంట్ కూడా పూర్తిగా ఖాళీ అయిపోయింది. స్టాఫ్ అంతా నెక్స్ట్ షిఫ్ట్ కోసం ప్రిపరేషన్స్ మొదలు పెట్టేశారు. ఆ తర్వాత మేము చైతన్య వాళ్ళ చేత కేక్ కట్ చేయించి అందరం కలిసి తనకు బెస్ట్ విషెస్ చెప్పాము. తర్వాత కిడ్స్ ఏరియాకి వెళ్ళాము. మేము కిడ్స్ ఏరియాకి వెళ్ళేసరికి అరౌండ్ 6:30 అవుతుంది. అక్కడ కార్డ్ తీసుకోవాలి కదా! కార్డ్‌లో బ్యాలెన్స్ ఏయించుకొని, మేము ఆ కార్డ్ తీసుకొని పిల్లలకి ఇష్టమైన వాటిలో ఎక్కించి వాళ్ళ చేత ఆడిస్తూ ఉన్నాము. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇలా పిల్లల్ని అప్పుడప్పుడు బయటికి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఈ లిటిల్ థింగ్స్‌ని వాళ్ళ చేత ఎక్స్‌పీరియన్స్ చేయించాలి. అలా తీసుకెళ్ళినప్పుడే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో మనకు బాగా అర్థమవుతుంది. నలుగురిలో వాళ్ళు ఎలా మూవ్ అవుతున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. అంతేకాకుండా వాళ్ళకి ఏవి ఇష్టం లేదు, దేనికి భయపడుతున్నారు అనే విషయాలు కూడా మనం గమనించొచ్చు. అప్పుడు ఇది రైట్, ఇది రాంగ్ అని చెప్పడానికి కూడా మనకు మంచి అవకాశం ఉంటుంది. మా వాళ్ళు ఈ హార్స్ రైడింగ్‌ని చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. మీరు కూడా ఈసారి పిల్లలతో వెళ్ళినప్పుడు డెఫినెట్‌గా ఈ గేమ్‌ని ట్రై చేయించండి. అక్కడే కిడ్స్ జోన్‌లో కార్డ్స్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ టాటూస్ వేస్తున్నారు. అండ్ నెయిల్ ఆర్ట్స్ కూడా చేస్తున్నారు. సో, మేము అది కూడా ట్రై చేశాము. అక్కడే డీఐవై అని షాప్ ఉంది. ఇది మస్ట్ విజిట్ అని చెప్తాను. ఇక్కడ పిల్లల స్కూల్ ఐటమ్స్ దగ్గర నుండి మన ఇంట్లో బాత్రూమ్ యుటెన్సిల్స్ వరకు అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ అన్నీ రీజనబుల్ కాస్ట్‌తో ఉన్నాయి. ప్రతి దాంట్లో ఒక 30-40% డిస్కౌంట్ ఖచ్చితంగా వస్తుంది. పిల్లల టాయ్స్ కూడా ఉన్నాయి. మేము అభిరామ్ కోసం కొన్ని టాయ్స్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ మా వాళ్ళు చూడండి బబుల్స్ ఊదే దాంట్లో ఆడుకుంటున్నారు. అండ్ ఇక్కడ చిన్నపిల్లలు అయిపోయారు వీళ్ళు. షాపింగ్ చేసి కొన్ని టాయ్స్ కూడా తీసుకున్నాము. తర్వాత ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇలా మా రోజు చాలా సరదాగా గడిచింది. ఇంతటితో ఈరోజు వీడియోని ఎండ్ చేస్తున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.